అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అలిగినరా? ఎవరి మీద అలిగినరు? పార్టీ హైకమాండ్ పైన, లేకపోతే సొంత మినిస్టర్ల పైన, లేకపోతే జనాల పైన? అసలు ఎందుకు? ఆయన లాస్ట్ మొన్న కన్నా అంతకన్నా ముందు ఒకసారి ఢిల్లీ పోయినారు. అందరికీ తెలుసు. 3 days ఢిల్లీలో ఉన్నారు. రాహుల్ గాంధీ కలవలేదు. అంతకుముందు చాలాసార్లు కలిసినా కలవకపోయినా, అంతకుముందు ఇవన్నీ జరిగినా పెద్దగా ఫీల్ కాలేదు. రేవంత్ రెడ్డి ఫీల్ కాలేదు. ప్లస్ తెలంగాణ జనం కూడా సరేలే కలుస్తారేమో అవుతుందేమో అనుకున్నారు. తీరా చూస్తే ఆ 3 రోజులు ఢిల్లీలో ఉన్నాక రాహుల్ గాంధీ కలవకపోవడంతోన ఇన్నిసార్లు జరిగిన డ్యామేజ్ కన్నా రేవంత్ రెడ్డికి అప్పటి నుంచి డ్యామేజ్ ఎక్కువ జరిగింది. మళ్ళీ రీసెంట్గా 3 రోజులు ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి ఉన్న ఫలంగా ఢిల్లీ పోయి రోజులు ఆనే గడిపితే పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం అది నిజంగా మైనసే. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇక మీకు తెలుసు ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ సంవత్సరం అయింది. సంవత్సరం ముందు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గెలిచిండ్రు. ఆ తర్వాత కలవలే. ఇంకా ఆ తర్వాత కలిసిన సందర్భాలు ఎప్పుడు కనబడలేదు. ఎడమొహం పెడమొహం. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి రాహుల్ గాంధీ కొన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిండు. బీసీ కులగణన. ఆ రోజు కూడా ముఖం చూడలేదు. ఇక చాలాసార్లు ఢిల్లీ పోయినా నేను అసలు అపాయింట్మెంట్ అడగలేదు రాహుల్ గాంధీని అన్నాడు. అసలు రాహుల్ గాంధీ కలవలేదు అన్నాడు. అసలు రాహుల్ గాంధీతో నాకు సంబంధాలు బాగున్నాయి, మా ఇద్దరి మధ్య గ్యాప్ లేదు అన్నారు. కానీ అవన్నీ పటాపంచలైతూ మొన్న 3 days, అంతకుముందు 3 days అంటే లాస్ట్ మంత్ 23వ తేదీన ఢిల్లీలో ఉన్నారు. 23, 24, 25 ఒకరోజు అటు ఇటు. తర్వాత మొన్న 3 రోజులు. సరే అలిగిండా? ఇట్లాంటి చర్చ ఎందుకు వస్తుందంటే పెద్దగా భుజాల మీద మోస్తలేడు బాధ్యతను. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ముళ్ళ కిరీటంలాగా భావిస్తున్నారేమో ఆయన. అంత భారంగా ఏదో ఒక టార్గెట్ రీచ్ అయితే ఆయన అనుకున్న పనులు అయిపోతే ఆయన టార్గెట్ ఏమైనా కావచ్చు. ఆ టార్గెట్ కనుక రీచ్ అయితే అసలు ముఖ్యమంత్రికి రాజీనామా చేసేది ఏంది పెంట అన్నంత వ్యవహారం కనబడుతుంది అక్కడ. ఎందుకు అంటే జనాల్లో క్రేజ్ పోయింది. రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర క్రేజ్ పోయింది. రాహుల్ గాంధీ పట్టించుకోకపోవడం, అధిష్టానంతో డిస్టెన్స్ పెరిగిన తర్వాత పార్టీ కార్యకర్తలు కూడా క్రేజ్ పోయింది. ఆయన కూడా ఊరికే బయటకు వస్తలేడు. ఆయన ఇల్లే ప్యాలెస్, అది దాటి బయటకు వస్తలేడు. అది దాటి బయటకు వచ్చినట్టే ఢిల్లీ పోతుండు. ఒకవేళ ఇంకా లేదు హైదరాబాద్లో దాటి వచ్చిందంటే లాస్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంతే. అది దాటి ముందుకు వచ్చేది లేదు, ఇంకెక్కడ పోయేది లేదు. ఒక సెక్రటరీలో క్యాబినెట్ మీటింగ్ రోజు తప్ప మిగతా అన్ని రోజులు కమాండ్ కంట్రోల్ రూమ్ లేకపోతే ప్యాలెస్. అసలు ఆయన ఒక పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఏం టేకప్ చేస్తలేడు. పొలిటికల్ కూడా ఓపెన్గా పొలిటికల్ కామెంట్స్ లేకపోతే పొలిటికల్ మీటింగ్స్ అట్లాంటివి ఏం పెడతలేడు. ఈవెన్ మినిస్టర్స్ కూడా ఈ మధ్య చూడండి, మినిస్టర్స్ కూడా రేవంత్ రెడ్డి ఇంటికి పోవడం బంద్ అయిపోయింది, తక్కువైపోయింది, కలుస్తలేరు. ఏమైనా ఆఫీసర్స్ పోతున్నారు, లేకపోతే వీళ్ళు ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు ఆయన ఇంటికి పోతున్నారు, కలుస్తున్నారు. ఫిల్మ్ మొన్న గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి, గద్దర్ అవార్డ్స్ కోసం మన కూడా సినిమా వాళ్ళు కలిసినారు. అంతే తప్ప పార్టీ క్యాడర్ లేకపోతే పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళెవ్వరు జూబ్లీహిల్స్ క్యాంపస్ వైపు పోతలేరు, జూబ్లీహిల్స్ ప్యాలెస్ వైపు. అంతా ఆయన ఒకవేళ కమాండ్ కంట్రోల్ రూమ్ వచ్చినప్పుడు కొంతమంది కలుస్తున్నారు, లేకపోతే లేదు. ఆయనకు కూడా సీఎం పదవి మీద క్రేజ్ పోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని చూస్తే తెలంగాణ ఎంత వైబ్రేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వైబ్రేషన్ ముఖ్యమంత్రిలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి దివాలా తీసి ఉంటే తెలంగాణ కూడా దివాలా తీసినట్టే. అంటే ఒక నమ్మకం కనిపిస్తలేదు. నమ్మకం అతని వైపు చూస్తే ఒక నమ్మకం, ఓకే మన ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నాడు, ఓకే మన ముఖ్యమంత్రి ఏదో ప్లానింగ్లో ఉన్నాడు, లేకపోతే పలానా అమలు చేస్తున్నాడు, పలానా చేస్తున్నాడు, యాక్టివ్గా కనిపిస్తున్నాడు. లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగానే కాంగ్రెస్లో హైకమాండ్తో లింక్ దిగితే ఆ లీడర్కు వాల్యూ ఉండదు. కార్యకర్త కన్నా దూరం ఉంటుంది. ఇంకా కార్యకర్త నాకు సేపు పలకరిస్తారేమో కానీ కార్యకర్త కన్నా దూరం ఉంటుంది. పోలీసు ఉద్యోగంతో పోల్చిన నేను చాలాసార్లు. కాకి డ్రెస్ తీసేస్తే పోలీసు వాళ్ళకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ కన్నా ముందు వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, కింద అంటే క్యాడర్లో కానిస్టేబుల్సో లేకపోతే హోంగార్డ్సో లేకపోతే ఎస్ఐయో, ఆ పైన వాళ్ళకైతే ఎస్ఐ అయితే కిందికి అట్లా కనీసం తర్వాత పలకరేరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. లేకపోతే ఏదైనా కారణంతో పదవి పోతే వాళ్ళను అస్సలు పలకరేరు, చాలా దారుణంగా చూస్తారు. సేమ్ కాంగ్రెస్లో కూడా అట్లే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడతలేడు, నో ప్రోగ్రామ్స్,
నాట్ ఎట్ ఆల్. చూడండి, ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు తప్ప ఈరోజు గద్దర వరుసనే కాబట్టి వస్తాడు. నేను అసలు ఇంట్లోకి వెళ్ళి కాలు బయటపెట్టలేదు. మొన్న ఏదో ఒక ప్రోగ్రాం అయినట్టుంది ఎక్కడనో. ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే అసలు సీఎం షెడ్యూల్ ఏమి ఉండలేదు. సీఎం అఫీషియల్ షెడ్యూల్ ఇంతకుముందు చాలా వచ్చేది. పలానా రివ్యూ చేస్తున్నారంటే, పలానా మీటింగ్ ఉందంటే, పలానా జరుగుతుందంటే, ఎక్కడన్నా పోతే కూడా అక్కడ ఏం మాట్లాడతలేడు. ఎక్కడన్నా పోతే కూడా అక్కడేం ఆ ఇష్యూ తప్ప. ఇప్పుడు రాజీవ్ గాంధీ మొన్న జయంతి ఉండే, జయంతి ఆర్ వర్ధంతి, రాజీవ్ గాంధీ ప్రోగ్రాం దగ్గర పోయినరు, దండలు వేసిండ్రు, వచ్చేసిండ్రు. ఆడేదో రాజీవ్ గాంధీ గురించి మాట్లాడేసిండ్రు, మోడీ గురించి ఒక కామెంట్ చేసిండ్రు, అయిపోయింది, క్లోజ్. అంతే తప్ప ఒక యాక్టివిజం కనిపిస్తలేదు ముఖ్యమంత్రిలో. ఎందుకో నిజానికి అలిగితే రేవంత్ రెడ్డి ఎందుకు అలగాలి? అధిష్టానం ఆయనకు మధ్య దూరం ఎందుకు పెరిగింది అనే విషయాల మీద చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశం తీసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో హైకమాండ్ ధిక్కరిస్తూ అవసరమైతే హైకమాండ్కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రోగ్రామ్స్ చాలా చాలా ఉన్నాయి. అదానితో దోస్తాన్ కానుంచి హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయం గురించి, తర్వాత నిన్న మొన్న ఆయన చేసిన కామెంట్లు, బీజేపీతో ఆయనకున్న సంబంధాలను నిమరవేసుకుంటున్నారు, అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇట్లాంటి అన్ని విషయాలు ఢిల్లీకి పోయిన ప్రతిసారి రాష్ట్ర సమస్యలనో లేకపోతే కేంద్రం నుంచి ఏదో రావాలనో బీజేపీ నేతలను కలుస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇక్కడ క్యాబినెట్ కూడా సపోర్ట్ లేదనేది వెరీ క్లియర్, చాలా క్లియర్గా కనబడుతుంది. రేవంత్ రెడ్డి పైన ఎవరైనా ఆరోపణ చేస్తే కూడా క్యాబినెట్లో మంత్రి ఒక్కరు కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి స్పందించుకోవాలి, మిగతా మంత్రులు ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఇష్యూ వచ్చినా, ప్రభుత్వం అబాస్పాలు అవుతున్నా కూడా ఒక్క మినిస్టర్ కూడా బయటకు వచ్చి మాట్లాడలే. మొత్తం రేవంత్ రెడ్డి మీదే పోయింది. రేవంత్ రెడ్డి మొత్తం బాధ్యునిగా కనిపించింది అంతా. కానీ తీరా చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతగా, ఒక నమ్మకంగా కనిపిస్తుండా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అలగాల్సి వస్తే నిజానికి రైతులు అలగాలి. ఎందుకంటే రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, కనీసం మేము చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా కూడా వస్తలేదు, మాకు బోనస్ వస్తలేదు అని రైతులు అలగాలి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు మార్పు వస్తుంది, గవర్నమెంట్ వస్తే కేసీఆర్ చెయ్యని పనులని ఈ గవర్నమెంట్లో సాధించుకోవచ్చు. కేసీఆర్ డిఏలు 2 డిఏలు పెండింగ్ పెట్టిండు, పీఆర్సీ ఇవ్వకుండా ఐఆర్ ఇచ్చిండు, మేము ఇవన్నీ సాధించుకుంటాం, జనాలకు కూడా మంచి జరుగుతుందని కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగులు చూస్తున్నారు కదా, డిఏల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది ఇప్పుడు. తర్వాత ఇక ఇట్లా జనాలు అలగాలి. అసలు ఇచ్చిన హామీలు ఎంతో ఆశతోన ఏదో అయిపోతుందని, ఇంకా మార్పు చాలా స్పీడ్గా ఉంటుందని, అసలు చాలా చేంజ్ ఉంటుందని, ఏమేమో జరుగుతుందని ఊహించి ఆశించి ఆశపడి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, వాళ్ళు అలగాలి. మీరేం చేస్తలేరు కాబట్టి. కానీ మీరెందుకు అలుగుతుండో అర్థం కాలేదు. అధికారం అనేది శాశ్వతం కాదు, అధికారం వస్తుంటుంది పోతుంటుంది. కానీ తెలంగాణ శాశ్వతం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ శాశ్వతం. కానీ ఈ గవర్నమెంట్లో సంవత్సరంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ పాడయ్యే అన్ని అంశాల మీద ప్రభుత్వం పనిచేసింది. లాస్ట్కి అందాల పోటీలతో సహా. అంతకుముందు రకరకాల ఇష్యూస్ జరిగినాయి, చూసినాం కదా. హైదరాబాద్లో కూల్చివేతలు ఎక్కడ పడితే అక్కడ, తర్వాత హైడ్రా పేరుతో కూల్చివేతలు, చెరువుల పేరుతో కూల్చివేతలు, అవన్నీ కూడా మనం చూసినాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెరుగుతుంది? కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కాదు, మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కూడా దొరకలేము మనం పోయినప్పుడు. కేవలం కేసీ వేణుగోపాల్ మాత్రమే కలిసిండు. అంతకుముందు పోయినప్పుడు అయితే అసలు కేసీ వేణుగోపాల్ కూడా నో అపాయింట్మెంట్. ఒకసారి కలిసిండ్రు, రేపు కలుద్దామన్నారు, మళ్ళీ కలుస్తామంటే మళ్ళీ చెప్తామన్నారు, చెప్పలే. రాత్రి వరకు వేచి చూసి హైదరాబాద్కి వచ్చేసిండు. అంత దారుణమైన సిచ్యువేషన్. కాకపోతే నిజానికి అధిష్టానం మీద అలగాల్సిన అవసరం కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం భరిస్తుంది అని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఆయన్ను పీసీసీ చీఫ్ చేసిండ్రు కాంగ్రెస్ రాగానే. కాంగ్రెసే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. ఇంతమంది సీనియర్లను, ఇంతమంది లాయలిస్టులని అందరిని పక్కన పెట్టి సీఎం పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిండ్రు. ఇక కాబట్టి కాంగ్రెస్ పైన కూడా అలగాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో బలిమీటికి బలవంతంగా ఏదో పోదాం, మన ముఖ్యమంత్రి కాబట్టి పోవాలి తప్పదు, ఒక హుషారు, ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తలేదు ముఖ్యమంత్రిలో. బహుశా ఆయన అష్టదిగ్బంధనంలో ఉండడేమో అనిపిస్తుంది. ఒక పక్క సపోర్ట్ చేయని క్యాడర్ మీన్స్ క్యాబినెట్, సపోర్ట్ చేయని క్యాబినెట్, అసలు పట్టించుకొని అధిష్టానము, చేతికే డబ్బులు లేకపోవడం, ఆర్థికంగా ఫైనాన్స్ లేకపోవడం, పోనీ పెంచుదాం అనుకుంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెంచుకుందామంటే ఒక మార్గం కనిపించకపోవడం, ఇక ఏమీ చేయలేని సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి పోతున్నాడేమో అనిపిస్తుంది.
మూసి ఏదో ఏదో ఉంటే కాలే. హైడ్రాతో సాధించుకోవాల్సింది సాధించుకున్నారు, అయిపోయింది. 4th సిటీ అని పెట్టినరు. దానిలో ఒక స్కిల్ యూనివర్సిటీ కోసం తీసుకున్న పునాదులు తప్ప దానిలో ఏమీ లేవు. అక్కడ ఇక్కడ భూసేకరణ అని చెప్పి అబాస్ పాలయ్యాడు. లగచర్లలో పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో గొడవ అవుతుంది, జహీరాబాద్లో గొడవ అవుతుంది, భువనగిరిలో గొడవ అవుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనే పేరుతోన నిన్న గద్వాల్లో పెద్ద గొడవ అయింది. ఏం చేసినా రేవంత్ రెడ్డికి అచ్చిపాటు వస్తలేదు. రేవంత్ రెడ్డి అందుకే ఆయనలో కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. కానీ మనం ఏం చేసినా ఇది ఇంతే, ఇక మన మీద వ్యతిరేకత వచ్చేసింది, మనం ఏం చేయలేం. ఇక హైకమాండ్ కూడా మనం ఉంచుతారు, మనమే ఉంటాం ముఖ్యమంత్రి, కానీ ఒక కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి కూడా వస్తలేదు. కాబట్టి ఆయనలో కూడా కాన్ఫిడెన్స్ పోయిందేమో అనిపిస్తుంది. ఎనీవే ఆయనలో ఒక అలక ఉందనేది ఆయన దగ్గర వాళ్ళు చెప్తున్నమాట. ఒక అలక. ఇక నేను ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, కానీ ఉంటా, ఇంతే, ఉన్న రోజులు ఉండాలి అంత తప్పితే నేనేం చేయలేను, నన్నేం చేయనియరు, నాకేమి నేను ముందు పోయే అవకాశాలు ఏం కనిపిస్తలేవు, ఇంకా ఇంతే. ఇది ఒక ముళ్ళ కిరీటం సీఎం అంటే అంత ఒక ఫీలింగ్ వచ్చిండేమో అన్న ఓ చర్చ ఆయన అంచనాగనం, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, ఆయన నిత్యం అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.